న్యూస్. బహిరంగ సభలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించాలంటే పోలీస్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో క్షేత్రస్థాయి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ముద్రగడ పద్మనాభం చేస్తున్న పాదయాత్రకు అనుమతి లేదన్నారు. ముద్రగడ ఇంతకు ముందు చేసిన పాదయాత్రప్పుడు హింస జరిగిందని గుర్తు చేశారు. గరగపర్రులో ప్రశాంత వాతావరణం ఏర్పడుతున్నప్పటికీ కొంతమంది నేతలు అక్కడికి వెళ్లి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డీజీపీ. 2017 నాడు ముద్రగడ గారు చేపట్టదలుచుకున్నటువంటి పాదయాత్ర గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి క్రైమ్ రివ్యూలో ఏలూరు రేంజ్లో డిఐజీ గారు, ఎస్పీస్ అందరూ కూడా శ్రద్ధ తీసుకొని చాలా సెన్సేషనల్ కేసెస్ని చాలా వరకు డిటెక్ట్ చేయగలిగారు. వీఆర్ హ్యాపీ. అదేవిధంగా ఈ చలాన్ కూడా ఏ జిల్లాల్లో అయితే లేదో ఇక్కడ ఆ జిల్లాలో ప్రవేశపెట్టడం, అదేవిధంగా రోడ్ సేఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాని మేము మొదటి నుంచి కూడా ఒక ప్రయోగాత్మకమైనటువంటి జిల్లాగా తీసుకొని చేపట్టాం. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా బాగా చేయాలి. అందరూ ఎస్ఐలు, స్టేట్లో ఉన్నటువంటి ఎస్ఐలు భాగం పంచుకుంటే ఈ రోడ్ సేఫ్టీలో మరణాల సంఖ్య తగ్గించవచ్చు అనేటువంటిది ప్రధానంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణలో కూడా 26వ తేదీ నుంచి చేపట్టినటువంటి పాదయాత్రకు అంతకుముందు ఇటువంటి పాదయాత్రలు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగటం, ఒక సమాజంలో ఒక సెక్యూరిటీ అనేటువంటి ఫీలింగ్ లేకపోవడం చాలాసార్లు పునరావృతమైంది. 94లో సైకిల్ యాత్ర అప్పుడు, ఆ తరువాత చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష కానివ్వండి, ఆ సందర్భంలో కొంతమంది సానుభూతి పరులు సంఘీభావం వ్యక్తపరిచి అమలాపురం వైపుకి వెళ్తుంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఒక్క 2 రోజుల పరిధిలో 44 కేసులు రిజిస్టర్ అయినాయి. అక్కడ కర్ఫ్యూ విధించారు. నిన్నగాక మొన్న తునిలో కూడా. సో ఎప్పుడైతే మనం ఏ కార్యక్రమం చేపట్టినా అది హింసతో కూడుకొని ఉన్నది అని అంటే, we as police, we have the mandate to maintain law and order.